నాకేంటంటే వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ సుమనశ్రీ గురించి నేను చూస్తూ ఉన్నప్పుడు మీరు అనుకోకుండా ఫాదర్ గురించి చెప్పారు. బట్ ఐ హర్డ్ అబౌట్ యువర్ మదర్. తనకి కూడా 8.5 ఇయర్స్ ఇలా మీరు ఆరోగ్యంగా కావాలి అనేసి తను రికవర్ అవ్వాలని బోలెడంత ట్రీట్మెంట్లు చేయించారు. తనతో అసలు కలిసి ఉన్నారు. అండ్ అవునండి. ఈవెన్ మీ పెళ్ళికి కూడా తను టెంపుల్‌లో యాదగిరిగుట్ట టెంపుల్‌లో అయినప్పుడు షీ వాస్ అన్ అంబులెన్స్‌లో వచ్చారు. బెడ్ మీద పక్కన పడుకుంటే పడుకొని ఉంటే మీరు పెళ్లి చేసుకున్నారు. ఆ టైంలో తను కూడా ఉన్నారు. వాహిని మీతో పాటు అవునండి. ఉన్నారు అన్నప్పుడు ఆహ్, యాహ్! మై ఓన్లీ ఫ్రెండ్ హూ వాస్ విత్ మీ త్రూఅవుట్ మై వెడ్డింగ్ వాస్ వాహిని. యాహ్! రియల్లీ వెరీ సారీ అండి. నిజంగా మీకు నేను ఇది ఇలా మాట్లాడడం లేకుంటే అయ్యో! మిమ్మల్ని ఏడిపించానా కన్నీళ్ళొస్తున్నాయా అని నేను అనుకోవడం కానీ, లోపల నుంచి ఉండే ఒక బరువు భారం ఉంటుంది చూడండి. అది మెల్లిమెల్లిగా అలా ఎవాపరేట్ అవుతోంది. దట్ అంతే. టేక్స్ కొంచెం టైం పడుతుంది. అది బయటికి ఖచ్చితంగా అండి. రావడానికి. అంటే నేనెలాంటి మనిషినంటే అండి, ఎంత బాధ రానివ్వండి, ఎంత హ్మ్. కష్టమొచ్చినా అంటే ఇన్‌ఫాక్ట్ నేనే ఇంకో 1 అవర్‌లో పోతాను అంటే గూడా, నేను నా వర్క్స్ అన్నీ చక్కబెట్టి వెళ్తా. ఆ! నా నా మనస్తత్వం అది. నేను నా ఫస్ట్ అంటే నేనిదెక్కడ చెప్పలేదు. నా ఫస్ట్ డెలివరీకి వెళ్తూ నేను మా ఫాదర్ ఉన్నారప్పుడు. మా ఫాదర్ హస్బెండ్ అత్తయ్య గారెళ్లి కిమ్స్‌లో నా రూమ్ కోసం వెయిట్ చేస్తే, నేను మాత్రం వెళ్లి లాయర్‌ని కలిసి సైన్ చేసి ఎళ్ళానండి. ఎందుకు? నేను లాయర్ దగ్గరికెళ్ళినట్టు కూడా ఎవరికీ తెలీదు. ఎందుకు వెళ్లారక్కడ? నా ఫీలింగ్ ఏంటంటే ఒక వుమన్ ఒక బర్త్ ఇవ్వడం అనేది ఓహ్! ఇట్స్ న్యూ లైఫ్. అంటే ఒక బిడ్డకి జన్మివ్వడం అనేది పునర్జన్మం మా తల్లికి. సో, నేనెలా ఆలోచించేదాన్నంటే ఆఫ్టర్ డెలివరీ నేను సేఫ్‌గా ఉంటే ఓకే. కానీ లేకపోతే నాకేదన్నా అయితే నేను ఎవరికి అప్పు తీసుకున్నానో, లేదా నాకెవరు డబ్బులివ్వాలో, లేదా నా లైఫ్ నా బాడీని ఏం చెయ్యాలి, అంటే ఐస్ డొనేట్ చేయాలి, కిడ్నీలో డొనేట్ చేయాలి, అన్నీ రాసి, నేను ఆర్గన్స్ దగ్గరికెళ్ళి సైన్ చేసి, ఆడిటర్ దగ్గరికెళ్ళి సైన్ చేసి, మా అమ్మ అప్పటికి షీ వాజ్ అలైవ్. అమ్మకి కంప్లీట్ డ్రెస్సింగ్ చేసి, వంట చేసి, బాబాకి దండం పెట్టుకొని, అప్పుడు నేను డెలివరీ రూమ్‌కెళ్ళా.